ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరోసారి ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ దేశంపై బాంబులు వేయడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. ఖమేనీ నీచమైన చావకుండా రక్షించారన్నారు. అయినా ఆయన ధన్యవాదాలు చెప్పలేదని మండిపడ్డారు. ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో తమదే విజయమని ఖమేనీ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ట్రంప్. ఇరాన్ ఓడిపోయిన విషయం ఖమేనీకి కూడా తెలుసన్నారు. 3 రాక్షస అణు కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు యుఎస్ ప్రెసిడెంట్. యుద్ధ సమయంలో ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తనకు తెలిసినా ఇజ్రాయెల్, అమెరికా సైనిక దళాలు అతన్ని చంపకుండా అడ్డుకున్నానని చెప్పారు. ఇరాన్ను ఆఖరి దెబ్బ తీయడానికి టెహ్రాన్ వైపు భారీ స్థాయిలో వెళ్తున్న యుద్ధ విమానాలను వెనక్కి మళ్లించారన్నారు. కానీ ఖమేనీకి కృతజ్ఞతాభావం లేదని మండిపడ్డారు. ఇరాన్పై ఆంక్షలు సడలించాలనే ఆలోచనలు తనకు ఉన్నా ఖమేనీ చేసిన వ్యాఖ్యలతో ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు ట్రంప్. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరోసారి ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ దేశంపై బాంబులు వేయడానికి వెనుకాడబోనని హెచ్చరించారు. ఖమేనీ నీచమైన చావకుండా రక్షించారన్నారు. అయినా ఆయన ధన్యవాదాలు చెప్పలేదని మండిపడ్డారు. ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో తమదే విజయమని ఖమేనీ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ట్రంప్. ఇరాన్ ఓడిపోయిన విషయం ఖమేనీకి కూడా తెలుసన్నారు. ఇక 3 రాక్షస అణు కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు యుఎస్ ప్రెసిడెంట్. యుద్ధ సమయంలో ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తనకు తెలిసినా ఇజ్రాయెల్, అమెరికా సైనిక దళాలు అతన్ని చంపకుండా అడ్డుకున్నానని చెప్పారు. ఇరాన్ను ఆఖరి దెబ్బ తీయడానికి టెహ్రాన్ వైపు భారీ స్థాయిలో వెళ్తున్న యుద్ధ విమానాలను వెనక్కి మళ్లించారన్నారు. కానీ ఖమేనీకి కృతజ్ఞతాభావం లేదని మండిపడ్డారు. ఇరాన్పై ఆంక్షలు సడలించాలనే ఆలోచనలు తనకు ఉన్నా ఖమేనీ చేసిన వ్యాఖ్యలతో ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.